స్మెల్లీగా అనిపించింది. ఎక్కడ చూసిన డెడ్ బాడీస్ కనిపించాయి. తేలుతా ఉంటే చాలా బాధ అనిపించింది. అసలు అలా పీస్ నాకు ఎక్కడ కనిపించలేదు. అందుకని చనిపోయి కనిపిస్తుంది. బ్లాక్గా కనిపిస్తే డాల్ఫిన్ ఏమో అన్నట్టు అది ఏంటనేసి అందరూ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయి చూస్తుంటే తోక వీ షేప్ లో కనిపించేసరికి వేల్ అయి ఉంటుంది అన్నారు. అనుకుని అదేంటి అనేది గమనించే లోపు 10 మీటర్స్ దగ్గరకు వచ్చేసింది వేలు జస్ట్ నా దగ్గరికి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అఖి మీడియా. ఆడవారు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మరోసారి రుజువు చేశారు గోలి శ్యామల గారు. 52 ఏళ్ల వయసులో తన కష్టాలను సాహసాలుగా మార్చుకొని చరిత్ర సృష్టించారు. ఆర్కే బీచ్ వైజాగ్ నుండి కాకినాడ బీచ్ వరకు కంటిన్యూగా 7 days స్విమ్ చేసుకుంటూ వచ్చారండి. ఈ 7 daysలో ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేశారు, ఎంత ప్రాక్టీస్ చేశారు, ఇవన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు అంటే ఈ ప్రయాణంలో ఏదైతే మనకి ఆర్కే బీచ్ నుండి ఎన్టీఆర్ బీచ్ కాకినాడ వరకు ఉన్న ప్రయాణంలో మీరు చాలా కంట్రీస్లో చేశారు. రివర్స్లో, సీస్లో, అవుట్ ఆఫ్ కంట్రీస్, మెక్సికోలో కానీ అలా అన్ని కంట్రీస్లో చేశారు. అండ్ రిమైనింగ్ వాటిలో కూడా లక్షద్వీప్ కూడా చేశారని చెప్పారు. అక్కడ కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఇప్పుడు మన గోదావరి జిల్లాలో, మన ఆంధ్రాలో ఈ బీచ్ చాలా స్పెషల్. ఆర్కే బీచ్ వైజాగ్ అంటే అందరికీ చాలా స్పెషల్. మాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైజాగ్ నుండి కాకినాడ వచ్చేటప్పుడు మీకు ఏమైనా మెరైన్ లైఫ్ కనిపించిందా? అంటే లైఫ్ ఉంటుంది కానీ అంటే కొంచెం టోటాయిస్, వేల్స్ ఆర్ సంథింగ్ షార్క్స్, డాల్ఫిన్స్ ఎలా కనిపించినాయి అలా ఏమైనా కనిపించాయా? ఇది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కాలికి తగిలేసరికి ఏంటో అర్థం కాలేదు. తీరా చూస్తే మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక కరువు లాగా వస్తుంది మన టూరిజం వాళ్ళది. అది దాటిన తర్వాత నుంచి మాకు టార్టాయిస్లు కనిపిస్తూ ఉన్నాయి. నేను చూడలేదు, మా వాళ్ళు చూసారు ఫస్ట్ అసలు టార్టాయిస్లు ఉన్నట్టు. కాలికి తగిలేసరికి అమ్మో నన్ను ఏదో ఫాలో అవుతుంది అని చెప్పాను. చెప్తే లేదు మేడం టార్టాయిస్లు వస్తున్నాయి మీ వెనకన, మీ మధ్యన కూడా మీ పక్కన కూడా స్విమ్ చేస్తున్నాయి అని చెప్పారు వాళ్ళు. చెప్తే నాకు కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత ఒక పెద్ద టార్టాయిస్ కనిపిస్తుంది, దాని దగ్గరికి వెళ్ళబోతుంది, బృంగిని వెళ్ళిపోయింది లోపలికి. చాలా పెద్దది, ఇంత ఉంది, ఇంత ఈ సైజెస్ ఉండేవి. సో తర్వాత అక్కడ నుంచి మేము అప్పికొండ వరకు వెళ్ళే లోపు జెల్లీ ఫిషెస్ చాలా ఇక్కడ మొత్తం ఫేస్ అంతా కుట్టేసేసరికి అది మైనర్ పెయిన్ ఉండేవే, డేంజరస్ జెల్లీ ఫిష్ కాదు. ఒక 2 hours ఉంటుంది బర్నింగ్ అంతా. సో కొద్దిగా ఆ టైంలో కొంచెం బోట్ ఎక్కి మళ్ళీ గ్లౌజెస్ వేసుకొని కొంచెం కవర్ చేసుకుని మళ్ళీ దిగా. సో ఇంకా మరి అవన్నీ లేదు ప్రిపేర్డ్ గానే ఉన్నాం కదా. ఇవన్నీ 2 hours పెయిన్ ఉంటుంది. అది దాన్ని అంటే వాటికి ఏం బ్రెయిన్ ఉండదు, కావాలని రావు. కానీ మనము స్విమ్ చేసే టైంలో దాన్ని తోకలు తగులుతాయి. ఆ స్ట్రింగ్స్ కొన్ని కనిపించవు, అసలు వాటర్ లాగా కలిసిపోయింది ట్రాన్స్పరెంట్గా. అవి ఏమవుతుందంటే మనము కొంచెం కనిపిస్తే పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాం, కానీ అది కనిపించకుండా ఉంటే దాన్ని తోకలు తగిలి అసలు విపరీతమైన మంట వస్తుంది. ఏముంది కెవ్వన ఆరవటం, కాలు కంటిన్యూ చేయటం అంతే. సో ఈ టైప్లో కొంచెము అక్కడ మేము ఎక్కడైతే ఆగి కవర్ చేసుకునే టైంలో చాలామంది సెకండ్ డే చాలామంది బోట్లో వచ్చి చిన్న ఫిషర్మ్యాన్స్ అందరు కూడా వచ్చి రౌండప్ చేశారు మమ్మల్ని. వీడియోస్ తీసుకుని ఒక అబ్బాయి అయితే నాతో స్విమ్ చేస్తానని రిక్వెస్ట్ చేస్తే చేయమని చెప్పా. సో తను కొంచెం దూరం జస్ట్ ఒక 100 meters అట్లాగా స్విమ్ చేశాడు. అంటే వాళ్ళకి అది చాలా హ్యాపీ అనమాట, హ్యాపీ మూమెంట్ అది. సో నేను యాక్సెప్ట్ చేశాను. మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత ఆ రోజు కొంచెం అదే సెకండ్ డే కొద్దిగా స్ట్రగుల్ అయ్యాము. సీ సిక్నెస్ ఉండటం వల్ల జస్ట్ ఒక 4 hours 5 hours మాత్రం స్విమ్ చేసి క్లోజ్ చేసేస్తాము ఆ రోజుకి. వీళ్ళని పంపించడము అది, దానివల్ల మేము కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాము. మళ్ళీ రీప్లేస్ చేసుకోవటము. సో వాళ్ళనంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేయాలి ఏంటి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం. థర్డ్ డే అయితే అప్పికొండ నుంచి రాంబిల్లి వరకు అనుకుంటాను ఒక టార్టాయిస్ కంటిన్యూస్ ఎట్లా చూస్తే కాళ్ళ దగ్గర కనపడతానే ఉంది, పక్కకు వస్తుంది, అసలు టచ్ చేస్తుంది, ఇట్లాగా టచ్ చేస్తుంది. అది అంటే అది చూసి టచ్ చేస్తుందా లేకపోతే నాతో ఆడుకుంటుందా అంటే స్టోరీ అల్లుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో దాన్ని మూమెంట్స్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అది పక్కనే స్విమ్ చేస్తుంది.
ఇట్లాగా స్ట్రోక్ తీసుకునేటప్పుడు దాని లెగ్ నా ఫింగర్స్లో చిక్కుకొని ఇలా పైకి లేచింది. అప్పుడు అనిపించింది అరే ఇది నా పక్కనే స్విమ్ చేస్తుందని. ఆ తర్వాత నుంచి అది మళ్ళీ నాకు కనిపించలేదు. అది కొంచెం అది కూడా టెన్షన్ పడి ఉంటుంది బహుశా. సో మంచిగా అనిపించింది. తర్వాత రాంబిల్లి తర్వాత అనుకుంటానండి మేము స్విమ్ చేస్తున్నాము. మా కయాక్ చేసే అబ్బాయి అరే అక్కడ ఏదో డాల్ఫిన్ లాగా ఉంది అన్నాడు. దూరంగా కనిపిస్తుంది అంటే బ్లాక్గా కనిపిస్తే డాల్ఫిన్ ఏమో అన్నట్టు అది ఏంటనేసరికి అందరూ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి చూస్తుంటే తోక వీ షేప్లో కనిపించేసరికి అమ్మో ఇది వేల్ అయి ఉంటుంది అన్నారు. అనుకుని అదేంటి అనేది గమనించే లోపు 10 మీటర్స్ దగ్గరకు వచ్చేసింది వేలు. జస్ట్ నా దగ్గరికి వేలు చాలా పెద్దది ఉంది. జస్ట్ పెద్ద బోట్ అంత ఉంది మా బోట్. అవును అది దాని వైట్ స్పాట్స్ ఉన్న వేలు చాలా దగ్గరకు వచ్చి అసలు 2 రెక్కలు ఎత్తి ఫేస్ వరకు పైకి లేచేసరికి వీళ్ళందరూ భయపడి గవ్వుకుని ఫస్ట్ నన్ను బోట్లోకి లాగేశారు. వీళ్ళంతా లాగేసి మొత్తం కయాక్లో వదిలేసి అందరం బోట్లోకి వెళ్ళాం. అది ఏం చెయ్యదు అంటానే ఉన్నా నేను. యాక్చువల్లీ వేల్స్ ఏం చెయ్యవు, ఫ్రెండ్లీనే, కానీ మనం రిస్క్ చేయలేము. దాంతో మనకి అనుకోకుండా తగిలినా కూడా చాలా గట్టిగా తగిలి ఇంజురీస్ అవుతాయి. అవి మనం చెయ్యాలని చేయకపోయినా కూడా మనము జాగ్రత్తగా ఉండటం బెటర్ కదా. అంటే ఉన్నాయి. సో తర్వాత మేము అంతా ఒక హాఫ్ అన్ అవర్కి అది దూరంగా వెళ్ళిపోవడం గమనించాము. బోట్ సైడ్ నుంచి మా బిగ్ బోట్స్ ఉన్న సైడ్కి వెళ్ళిపోయింది, అటు వెళ్ళిపోయింది. కానీ ఎవరు క్యాప్చర్ చేయలేకపోయాము. అంటే అదేంటి అని గమనించి చూసే లోపు అది లోపలికి వెళ్ళిపోయేది. సో అది ఎక్కడ అది నిజంగానే కొద్దిగా క్యాప్చర్ చేశారు కానీ దాని బాడీ ఏదో లాంగ్ డిస్టెన్స్లో కనిపించినట్టు ఉంది అంతే. సో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. దూరం వెళ్ళిపోయిందని ఏమో ఎప్పుడైనా వస్తుందేమో అని మా వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు. ఉన్నా కూడా రిస్క్ చేయకూడదని మీకు టోటాయిస్ వేల్స్ కనిపించినాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ తర్వాత రాంబెల్లి నుంచి దాటిన తర్వాత చాలా వాటర్ అంతా కూడా కొద్దిగా కెమికల్ లాగా చాలా స్మెల్లీగా అనిపించింది. ఎక్కడ చూసిన టార్టాయిస్ డెడ్ బాడీస్ కనిపించాయి. తేలుతా ఉంటే చాలా బాధ అనిపించింది అసలు. సో అవి నార్మల్గా ఫిషర్మెన్స్ ఏం చెప్తారంటే వాళ్ళని అడిగితే ఎందుకు చనిపోతున్నాయి అడిగితే వాళ్ళల్లో చిక్కుకుంటాయి చనిపోతాయి, లేదా ఫ్యాన్ల కింద పడి చనిపోతాయి. అట్లా ఫ్యాన్ కింద పడి చనిపోయేలాగా ఉంటే ముక్కలు అయిపోతాయి. అట్లా ఏం లేదు. అలా పీస్ నాకు ఎక్కడ కనిపించలేదు. నెక్ కట్ అయ్యి అది కూడా నాకు ఆ టైప్లో కూడా ఏం కనిపించలేదు. హెల్తీగానే చనిపోయి కనిపిస్తున్నాయి. అది అంటే ఎలాంటి ఇంజురీస్ లేకుండానే అది అలా 100% కెమికల్ వాటర్ మిక్స్ అవుతుంది. సో దానివల్ల చనిపోవటం అనేది నాకు అనిపించింది. ఎక్కడంటారు? రాంబిల్లి దాటిన తర్వాత. సో ఆ బీచెస్లోని మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పర్టికులర్గా ఒక 2 బీచెస్ ఎక్కువ కనిపించింది. అంటే డెడ్ బాడీస్ కనిపించాయి. చాలా స్మెల్ అనమాట. దూరం నుంచి మాకు అర్థమైపోయేది అరే ఇంకా టార్టాయిస్ ఎంతో అప్పటి వరకు ఎంతో ప్లెజెంట్గా ఉన్న జర్నీ ఒక్కసారి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాము. ఎక్కడ చూసినా తాబేళ్ళు చనిపోయి తేలుతా అట్లా కనపడుతుంటే అరే ఏంటి గార్బేజ్ ఎంతో కాలంగా స్టోర్ చేసిన గార్బేజ్ తేలి వస్తూ ఉంటే నిజంగానే బాధ అనిపించింది. ఏంటి ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాం మనము. ఏ కంట్రీలోనూ నాకు అట్లా గార్బేజ్ కనిపించలేదు. అంటే అప్పటికప్పుడు వెళ్ళినవి అంతే కానీ ఇట్లాగా ఇంత లోపల నుంచి ఎందుకు అంత పొల్యూటెడ్. నిజంగానే వేల్ వచ్చింది. ఎంతో బ్యూటిఫుల్ యానిమల్ అది. సో అది అలాంటివి వస్తేనే కదా ఇంకా అట్రాక్షన్స్ అనేది పెరుగుతాయి. బట్ కెమికల్స్ కలవటం వల్ల అది ఉండదు. ఏమి ఉండవు, చేపలు ఉండవు, ఏమి ఉండవు, అన్నీ పోతాయి. ఏముండదు, ఓన్లీ రాళ్ళు రప్పులు తప్ప మనం ఫ్యూచర్లో చూడలేము ఏది కూడా. సో కొంచెం అది కేర్ తీసుకుని ఏమైనా రీసెర్చ్ చేసి సైంటిస్టులు ఏమైనా ముందుకు వచ్చి కొద్దిగా ఫోకస్ చేస్తే కొద్దిగా దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగితే బాగుంటుందేమో అనిపించింది. దాని తర్వాత వాటర్ కొంచెము మన కాకినాడకి రీచ్ అయ్యే కొద్దీ చాలా మంచిగానే అనిపించింది. సో లాస్ట్ ఎట్లా ఉంటుందో రఫ్ ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా కామ్ ఉంది కాకినాడ రీచ్ అయ్యే కొద్దీ. సో మంచిగా అనిపించింది. అండ్ వచ్చేసరికి కాకినాడ సీపోర్ట్ వాళ్ళందరూ కూడా కంప్లీట్ మంచిగా వెల్కమ్ పలికారు. అంటే వాళ్ళే అరేంజ్మెంట్స్ అన్నీ మెయిన్
కేవీ రావు గారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లోనే ఆయన చెప్పటము, వీళ్ళందరూ కూడా అరేంజ్మెంట్స్ చేయటము. మాకు చాలా పెద్ద అండగా నిలబడింది మురళీధర్ గారు. మేము ఫస్ట్ అప్రోచ్ అయింది ఆయన్నే. ఆయన అసలు మాకు పెద్ద దిక్కుగా నిలబడ్డారు. మేమిద్దరమే అన్నీ చేసుకుంటా ఉన్నాము, సజెస్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఒక గురువులాగా వెనకాల నిలబడ్డారు ఆయన. కంప్లీట్ సపోర్ట్ మాకు. సో ఫినిష్ చేశాను హ్యాపీగా. ఇప్పుడు వరకు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ మీది కంప్లీట్గా, నెవర్ గివ్ అప్ అన్నది యాక్చువల్గా మీలో కనపడుతుంది. ఎవరైనా అంటే మీ స్టోరీ విన్నాక యాక్చువల్గా ఎవరైనా ఉమెన్ ఉంటారు, ఎంతో చేద్దాం అనుకుంటారు, చాలా టాలెంట్ ఉంటుంది. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఓకే ఇంకా అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, పిల్లల్ని పెంచామా, వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తామా, ఇంకా మాకు ఏజ్ అయిపోయింది, ఏమైనా చేద్దామన్నా సరే ఏజ్ అయిపోయింది అన్న ఫ్యాక్టర్లో ఉండిపోతున్నారు. కానీ మీ స్టోరీ తెలిసిన తర్వాత ఆఫ్టర్ 40 కూడా, ఆఫ్టర్ 50 కూడా నేను అచీవ్ చేయొచ్చు, నేను ఏదైనా సాధించవచ్చు, నాకు ఆ ఇన్స్పిరేషన్ ఎవరో కాదు, గోలి శ్యామలా గారే మాకు ఇన్స్పిరేషన్ అన్న ఇదిలో కంపల్సరీ ఉంటారండి. ప్రతిదీ కూడా అంటే మీ స్టోరీ ప్రతిదీ మీరు లాంగ్ అయింది, లెంత్ అయింది అంటున్నారు. ఈ జర్నీ అన్నది మీకు ఎన్ని హర్డిల్స్ తగిలినాయి, ప్రతి హర్డిల్ని కూడా మీరు ఫేస్ చేస్తూ నెవర్ గివ్ అప్ అనుకుంటూ వెళ్తూ, ఈవెన్ అందరూ ఎవరైతే మిమ్మల్ని కమెంట్ చేశారో మీ సక్సెస్తోనే ఆ కమెంట్స్కి సమాధానాలు చెప్పడం అయితే హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. అండ్ శ్యామలా గారు, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ కోసం అంతా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇంత చేస్తున్నారు, మీకు క్రూ ఉన్నారు, అండ్ దాంతోపాటు సపోర్ట్ కోసం చాలామందిని తీసుకొస్తున్నారు. వాట్ అబౌట్ ఫైనాన్షియల్ స్టేటస్? అంటే ఫైనాన్షియల్గా మీకు ఎవరు సపోర్ట్ చేశారు, ఏ విధంగా సపోర్ట్ చేశారు? మీరు కూడా ఈ రంగంలోకి రావడానికి కారణం ఒక డిప్రెషన్లోంచి, ఒక ఫెయిల్యూర్లో నుంచే వచ్చారు. బట్ ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ చేసుకోగలిగారు. బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి పరిస్థితి? అది నాకు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే టైం పెట్టుకోగలుగుతున్నాను ఈ ప్రాక్టీస్ కానీ అన్నీ పక్కన పెట్టి. బట్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక అది ఫైనాన్స్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళాలని మినిమం 10 lakhs అవసరం ఉంటుంది. సో అందరినీ చాలామందిని రిక్వెస్ట్ చేస్తూ ఒక 10% వరకు మాత్రమే నాకు సపోర్ట్ దొరుకుతుంది, స్పాన్సర్షిప్. మిగిలిందంతా నేను లోన్ తీసుకుని గోల్డ్ బ్యాంక్లో పెట్టి ఇట్లాగా. అంటే రేపొద్దున నా దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, ఎనర్జీ ఉండదు. సో ఈ టైంలో నాకున్న ఓన్లీ వన్ ఛాలెంజ్ ఫైనాన్స్. అండ్ లక్కీగా ఈ జాన్ సిద్దిక్ గారు కంప్లీట్ జిమ్ అండ్ వర్కౌట్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ప్రాక్టీస్కి ఎనీ టైం నాకు ఓపెన్ ఉండేది పూల్. సో ప్రాక్టీస్కి కూడా అసలు ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ప్రాక్టీస్ టైంలో కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. వేరే చోట వేరే పూల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఈ ఫైనాన్స్ అనేదే చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. అది మేబీ అది నాకు ఇంకా చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా చేయాలి అంటే కనుక దీనికి కూడా మేము ఇంకా కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాము. ఈ కాకినాడ సీపోర్ట్ వారు కొంతవరకు స్పాన్సర్ చేశారు. అండ్ మిగిలిన వాళ్ళు కూడా కొంత ముందుకు వచ్చారు, కానీ అది 10-20% వరకు మాత్రము మాకు కవర్ అయింది. మిగిలినంతా మేము ట్రై చేస్తున్నాం ఇంకా ఫుల్ఫిల్ చేయడానికి. అంటే యాక్చువల్గా మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి. వండర్ ఉమెన్ అని చెప్పి ఒక పెద్ద అవార్డు కూడా ఉంది. ఎందుకు అంటే అంతసేపు అసలు సముద్రంలో స్విమ్ చేయడం అన్నది ఎవరికో, కానీ మగవాళ్ళకు కూడా ఆ ఇది ఉండదు కదండి. టు బి ఫ్రాంక్, అంటే కంపారిజన్ అని కాదు, అంటే ఆ హార్డ్గా ఉన్న వాళ్ళకు కూడా ఉండదు. అంత స్మూత్గా ఉండి ఈ ఏజ్లో ఇంత చేస్తున్నప్పుడు మీకు కంపల్సరీ సపోర్ట్ కావాలి. అంటే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, అటు మోరల్గా అవ్వచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు ఏమీ లభించలేదంటారా? మెయిన్ దీనికి అవేర్నెస్ అనేది రావాలి. సో గవర్నమెంట్ ఇది ఒక మెయిన్ స్పోర్ట్గా చేసి, అంటే ఇప్పుడు స్కూల్స్లోను కాలేజెస్లోను కూడా క్రికెట్ అని, మెయిన్ క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. క్రికెట్ అని, టెన్నిస్ అని, షటిల్ అని వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంకా కబడ్డీ కూడా ఫోకస్ చేస్తున్నారు. కానీ స్విమ్మింగ్ ఇది అందరికీ రిక్వైర్మెంట్ ఉంది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది ఈ స్విమ్మింగ్లోని. దీన్ని ఒక మెయిన్ స్పోర్ట్గా దీన్ని కూడా కంపల్సరీ చేసి ప్రతి కాలేజ్లోనూ ప్రతి చోట కూడా
స్విమ్మింగ్ పూల్స్ని ఎంకరేజ్ చేసి స్విమ్మింగ్ని ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్లీ ఒక మంచి స్పోర్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా డెఫినెట్లీ మాకు ఏమైనా అండగా నిలబడి కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే కనుక నా నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి నేను షేర్ చేసి మంచి స్విమ్మర్స్ని నేను రెడీ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. సూపర్ అండి. యాక్చువల్గా స్విమ్మింగ్ అన్నది మీరు ఒక స్పోర్ట్ అనే కాకుండా మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ చూస్తుంటే మన మెరైన్ లైఫ్ ఎలా ఉంది, సీ ఎలా ఉంది, అక్కడ కెమికల్స్ పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి, మన మన ఎన్వైర్న్మెంట్ని ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా దీంట్లో తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది ఈ స్విమ్ చేయడం వల్ల. అంటే ఈ స్విమ్మింగ్ అన్నది నాట్ ఓన్లీ ఒక స్పోర్ట్గానే కాకుండా కంప్లీట్గా అవేర్నెస్ రావడం వల్ల మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దీన్ని కనుక ఎంకరేజ్ చేస్తే. అండ్ ఇప్పుడు వరకు మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా అవార్డ్స్ ఆర్ సంథింగ్ ఏమైనా పదవులు కానీ ఏమైనా వచ్చాయంటే? లేదండి, ఇప్పటివరకు నాకు ఇప్పటివరకు ఏమీ, అంటే హైదరాబాద్లో ఉన్నాము, సో అక్కడ కూడా ఏమీ అవార్డ్ కానీ రివార్డ్ కానీ ఏమీ రాలేదు. సో ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు వెయిట్ చేస్తాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి టీమ్గా ముందుకెళ్తున్నారు. సో మేబీ ఏమైనా నాకు సపోర్ట్ దొరకచ్చు అని ఒక ఆశ అయితే ఉంది. దొరకాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే మీలాంటి ప్రతి ఉమెన్కి ఒక ఇన్స్పిరేషన్ అండి, ప్రతి ఒక్కరికి. అండ్ నెవర్ గివ్ అప్ అన్న ఒక నానుడితో పాటుగా ఏదైనా సాధించగలం అన్న ఒక నమ్మకాన్ని మీరు ఇచ్చారు చూస్తుంటే. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ అన్నది ఎటువంటిది పట్టించుకోకుండా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి శ్యామ్లా గారు. నేను ఈ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా మీ మాటలు, మీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ కానీ, ఏదైతే మీరు లైఫ్ హర్డిల్స్ చెప్పడం కానీ, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పైరింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. త్వరలోనే మిమ్మల్ని గుర్తించాలి, గవర్నమెంట్కి ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే గవర్నమెంట్కి ఎంతో కొంత తెలియాలని ఆశిస్తూ నమస్తే అండి. థ్యాంక్ యూ.